హృదయాన్ని కఠినం చేసుకునేవారు కీడులో పడతారు. దేవుడు చెప్పిన పనిని చేయకుండా యోనా తన హృదయమును కఠినం చేసుకోవడంతో తాను కీడులో ఎలా పడ్డాడంటే, దేవుని సన్నిధి నుంచి పారిపోయి ఆయన సన్నిధిని కోల్పోయాడు. నిద్రమత్తగల మనసుకు అప్పగించబడ్డాడు. తన వలన వచ్చిన గొప్ప తుఫానుని ఆపడం కోసం సముద్రంలో పడద్రోయబడ్డాడు. చాప నోటన పడ్డాడు. సముద్ర గర్భమునందున్న పాతాళ గర్భానికి తీసుకొని పోబడ్డాడు. అగాధ సముద్ర గర్భానికి తీసుకొని పోబడ్డాడు. అంటే అతను మరణపు టంచులను తాకి వచ్చాడు. యోన తన హృదయాన్ని కఠినం చేసుకొని కీడుని ఎన్ని విధాలుగా అనుభవించాడో కదా. కనుక దేవుడు మనకు విధించిన విధిని చేయడానికి మన హృదయాన్ని కఠినం చేసుకోకుండా నిత్యం భయభక్తులు కలిగి ధన్యకరమైన జీవితం జీవించడం మనకెంతో మేలు. ప్రార్థన. తండ్రి, మా హృదయాలను కఠినం చేసుకోకుండా నిత్యం నీ యందు భయభక్తులు కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.